ఆంధ్రప్రదేశ్ అంటేనే పాటలు, నృత్యాలు, నాటకాలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా మురిపించిన అన్నమయ్య కీర్తనలు మన జీవితంలో ఒక భాగమయ్యాయి. అటువంటి అన్నమయ్య గురించి ఇప్పుడు పిల్లలు మనకి తెలుపడానికి వస్తున్నారు. సరే, వాళ్ళని ఆహ్వానిద్దాం. తప్పకుండా. సూరి లక్కమాంబ దంపతులకు తాల్పాక గ్రామంలో జన్మించాడు. అన్నమయ్య తన చిన్నప్పటి నుండి తంబుర భుజం మీద వేసుకుని వెంకటేశుని మీద ఏవో పాటలు పాడుతూ ఉండేవాడు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఎప్పుడు గాలిపటాలు పాడమేనా కొడవలు తీసిన వెనకెళ్ళే పశువులకి ఇంత గడి తెచ్చిపడే. అబ్బాయి ఎందుకు కలుసుకుంటారేవండి, చిన్నగా చెప్పొచ్చు కదా. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అలా అన్నమయ్య అడవికి వెళ్ళి పాడుతూ గడ్డి కోస్తూ ఉంటాడు. ఈలోపు వేళ్ళు కోసుకుంటుంది. అది హలో, ఈలోపు వేళ్ళు కోసుకుంటుంది. నా వేలు కోసుకుంది, రక్తం వస్తుంది. అమ్మా చీ, నాకు ఒళ్ళు లేరు. వెంకటేశ, నీవే నాకు దిక్కు. ఈలోపు తిరుమల వెళ్తున్న భక్తులను చూస్తాడు. గోవింద గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తుల గోవింద 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 హరి గోవింద. ముందుకు రారా, ముందుకు రండి అన్నా, చెప్పు. అదిగో తిరుమలకి వెళ్తున్నారు, నేను వెళ్తా. కొండ ఎక్కుతూ అలిసి అన్నమయ్య ఒక చోట నిద్రపోతాడు. నాయనా అన్నమయ్యలే. అమ్మా ఆనతివు, తిరుమలకు చెప్పులు వేసుకొని రాకూడదు నాయనా, నేను మన్నించమ్మా అని ఆమెను కీర్తించి తిరుమల శ్రీవారిని దర్శించుకొని అక్కడే ఉంటాడు. అక్కడే ఇంటిలో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త గోవింద, పడగలమయము అదివో అల్లదివో
నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు చూపేడువాడు కొండలలో నెలకొన్న కొండల ఏవండి అన్నమయ్య కనిపించట్లేదండి. అడవి నుండి రాలేదా? లేదండి. తిరుమల వెళ్దాం పదా. అయ్యా మీ వారు తిరుమలలో ఉన్నాడు. తిరుమల వెళ్దాం పదా. అందరూ తిరుమల వెళ్తారు. గోవింద హరి గోవింద. అదిగో అన్నమయ్య. రాయడువాడు కొండలంత ఏంటి ఇలాగొచ్చా? మీ ఇంటికి రా నాయనా. అలాగే అమ్మా. అన్నమయ్య ఇంటికి వచ్చిన తరువాత వివాహం గురించి మాట్లాడతాడు. ఇంటికి వచ్చిన తరువాత వివాహం గురించి మాట్లాడతాడు. అన్నమయ్య నాన్నగారు. అన్నమయ్య తిమ్మక్క అక్కమ్మలను నువ్వు వివాహం చేసుకోవాలి. అలాగే నాన్నగారు. అలా ఇద్దరిని ఇచ్చి అన్నమయ్యకు వివాహం చేస్తారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో తిరుమల వెళ్ళి వెంకటేశ్వరుని మీద రోజుకొక కీర్తన రాస్తూ గడిపాడు. ఒకనాడు సాలు నరసింగరాయలు బతులారా చిత్తం ప్రభు. అన్నమయ్య చైర్లో ఆయన తీసుకురండి. చిత్తం ప్రభు. అన్నమయ్య మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు. అలాగే అయ్యా. హలో ఏవండి 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 శ్రీదేవుడే మాకు జీవరక్ష. అన్నమయ్య మీరు చక్కని కీర్తనలు రాష్ట్రత
నా పేరు మీద కోద పదం పాదండి. నేను హరిని కీర్తించనుట నరుని కీర్తించను. ఎంత ధిక్కారం! ఇతది నిచేసాలలో వేయండి. చిత్తం ప్రభు. శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. చెప్పేసింది సంఖ్యలు తెగిపోతున్నాయి. సంఖ్యలు వేసినాయి, సంఖ్యలు తెగిపోతున్నాయి. అవును, సంఖ్యలు తెగిపోతున్నాయి. మళ్ళీ వేద్దాం, మళ్ళీ వేద్దాం. మళ్ళీ తెగిపోతున్నాయి సంఖ్యలు. రాజుగారిని చెప్తాం. ప్రభు సంఖ్యలు వేసినా కానీ సంఖ్యలు తగ్గిపోతున్నాయి. అన్నమయ్య తీసుకురండి. అన్నమయ్య ఆచార్య మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు. అలాగే అయ్యా. అన్నమాచార్య, మా తప్పు క్షమించండి, మీరు వెళ్ళండి. అలాగే ప్రభు. అప్పటి నుండి అన్నమయ్య తిరుమలలోనే ఉంటూ వెంకటేశుని మీద రోజుకొక అప్పటి నుండి అన్నమయ్య తిరుమలలోనే ఉంటూ వెంకటేశ్వరునిపై కీర్తనలు చేస్తూ క్రీస్తు శకం 1503 దుండభిరామ సంవత్సరం పాల్గొన బుహాన ద్వాదశి నాడు పరమపదించాడు. ధన్యవాదములు. ధన్యవాదములు.